శ్రీ గణేశాయ నమః, శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున డిసెంబర్ మాసంలో ధనుసు రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. ధనుసు రాశి మూల 1, 2, 3, 4 పాదాలు, అలాగే పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, అలాగే ఉత్తరాషాఢ 1వ పాదం ధనుసు రాశిలోకి వస్తాయమ్మా. ఈ రాశిలో ఉన్నటువంటి వారికి ఈ మాసం గ్రహ సంచారం బాగుంది, అన్ని రకాలుగా అన్ని విధాల యోగదాయకం ఉంది. అయితే గతంలో కాస్త ఇబ్బందులు పడ్డారు, కానీ ఇబ్బందులు తొలగాయి. ప్రయాణంలో జాగ్రత్త, ఆరోగ్య విషయంలో జాగ్రత్త, కొత్త వారితో జాగ్రత్త, గురువుని బ్రాహ్మణ్ణి దూషించొద్దు, గౌరవించండి. ఇక మిగతా అన్ని విషయాలు బాగున్నాయమ్మా. మీకు భూగృహ సంబంధాలు పూర్తవుతాయి. బంధుమిత్రుల యొక్క ఆదరణ లభిస్తుంది. పాత మిత్రులను కలుసుకుంటారు, తీర్థయాత్రలు చేస్తారు, అలాగే శుభకార్యాలకు హాజరవుతారు. శుభమూలక ధనమే అవుతుంది. అంటే కొంతమందికి అయితే మీ గృహంలో శుభకార్యాలు జరగడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. కోర్టు కేసు ఉన్న వారు మీరు సక్సెస్ అవుతారు. స్థిరాశి విషయంలో కొలుక్కొస్తారు. మీ వృత్తి అంటే ఎవరు ఏ వృత్తిలో సరే వృత్తిలో రాణింపు ఉంటుంది. ఇక చదువురీత్యా, ఉద్యోగరీత్యా ఇతర దేశం వెళ్ళేవారు కూడా ప్రయత్నాలు చేసుకోండి. మీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అలాగే విదేశాల్లో ఉన్నవారికి కూడా బాగుందండి. విదేశాల్లో ఉన్నవారికి కూడా బాగుంది, అద్భుతంగా ఉంది. అయితే మీరు ఈ మాసం ప్రయత్నాలు గట్టిగా చేయాలమ్మా. ప్రయత్నాలు గట్టిగా చేయాలి, అప్పుడు మీరు సక్సెస్ అవుతారు. అయితే ఈ మాసం మీరు పెద్ద పెద్ద వాళ్ళని కలుసుకుంటారు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులను కలుసుకుంటారమ్మా. మీరు వారితో పనులు చేయించుకుంటారు. అలాగే ప్రభుత్వం సంబంధించిన పనులు కూడా మీకు పూర్తవుతాయి. అలాగే ఏదైనా సరే ఈ మాసం మీకు శత్రుజయం, వ్యవహార జయం, కార్యసిద్ధి, సంకల్ప సిద్ధి అన్నీ బాగున్నాయమ్మా. అన్నీ బాగున్నాయి. ఏమి కంగారు పడాల్సిన పని అయితే లేదు లేదు లేదు. అది మీ ప్రయత్నం గట్టిగా చేసుకోండి. ఇకపోతే రియల్ ఎస్టేట్ రంగం వరకు బాగుంది, మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది, అలాగే స్పెక్యులేషన్ లాభిస్తుంది, ప్రైవేట్ కాంట్రాక్ట్స్ కూడా బాగుంది, రాజకీయ నాయకులకు బాగుందండి. చాలా అద్భుతంగా ఉంది ఈ మాసం మీకు. అయితే శత్రులు ఉంటారు, నరఘోష ఉంటుంది. మీకు డబ్బులు మంచి నీళ్ళ ఖర్చు అవుతాయి అంతే. మిగతా విషయాలు బాగున్నాయి. ప్రజలు మంచి గుర్తింపు తెచ్చుకుంటారు, ప్రజాసేవ చేస్తారు, మీకు సన్మానాలు జరుగుతాయండి. ఇక సినిమా, టీవీ, కళారంగం వరకు బాగుందండి. మంచి అవకాశాలు వస్తాయి, సువర్ణ అవకాశాలు సద్వినియోగం చేసుకోండి. ఇక అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుందండి. జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది. కొత్తగా కూడా వ్యాపారం పెట్టుకోవచ్చు, మంచి లాభాలు వస్తాయి. ప్రభుత్వ పరంగా, ప్రైవేట్ పరంగా ఉద్యోగస్తులు కూడా బాగుందండి. అలాగే విద్యార్థులు కూడా బాగుంది, చక్కగా చదువుతారు. వివాహం కానీ అమ్మాయిలకి అబ్బాయిలకి కూడా బాగుంది. వివాహ ప్రయత్నం చేసుకోండి. ఇకపోతే ఈ రాశి వారికి నేను కొన్ని పరిహారాలు చెప్తాను, చేసుకుంటే మీకు అంతా మంచి జరుగుతుంది. అది ఏమిటి అంటే మీరు ఎక్కువ గురు ఆరాధన చేసుకోవాలి. గురు ఆరాధన సాయిబాబా, దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, రాఘవేంద్ర స్వామి ఎవరైనా సరే గురు ఆరాధన చేసుకోవడం, గురు స్తోత్రాలు చదువుకోవడం, ప్రతిరోజు దత్తస్తవం చదువుకోవడం, దత్తాత్రేయ మహాత్మానం అది చదువుకోవటం. అలాగే గురువారం రోజున శనగల మాల 108 శనగలు నానబెట్టి ముందు రోజున అది మాలగా గుచ్చి పసుపు దారంతో, అది మీకు దగ్గరలో ఉన్న దక్షిణామూర్తి కానీ లేదా సాయిబాబా వారికి కానీ, లేదు అంటే నవగ్రహాల ద్వారా బృహస్పతి వారు ఉంటారు, గురువు గ్రహం, దానికి వేయండి. చక్కగా మీరు ప్రార్థించుకోండి, మంచి జరుగుతుంది. అలాగే ఒక గురువారం శనగలో కిలోంపావు శనగలో పసుపు రంగు గల వస్త్రంలో మూట కట్టి అయ్యగారికి దానం చేయండి. అలాగే ప్రతిరోజు కూడా సాయిబాబా సచ్చరిత్ర గాని లేదంటే దత్తాత్రేయ చరిత్ర గాని చదువుకోండమ్మా. ఒక్కొక్క అధ్యాయం చదువుకోండమ్మా. ప్రతిరోజు ఒక్కొక్క అధ్యాయం చదువుకున్న ఉదయం కానీ సాయంత్రం కానీ. దీనివల్ల ఏమవుతుందంటే గురువు గారి యొక్క బలం పెరుగుతుంది మీకు. అది ఎందుకంటే జాతకంలో గ్రహ సంచారం బాగోకపోతే, గ్రహ దోషం ఉంటే గురుబలం ఎప్పుడైతే పెరిగిందో ఆ యొక్క గ్రహాలు శాంతిస్తాయమ్మా. అందుకని ఆ యొక్క గురువుని ఎక్కువ ఆరాధించండి. ఇకపోతే మీరు మోగజీవులకు ఆహారం పెట్టండి. భిక్షగాల్ని తారసపెడితే భిక్షగాల ఆహారం పెట్టండి, ధనాన్ని ఇవ్వండి. అలాగే ఒక సోమవారం రోజు శివాలయాల అభిషేకం చేయించుకోండి. అలాగే పౌర్ణమి రోజున చండీ హోమం చేయించుకోండి అమ్మవారి గుళ్ళో. దీనివల్ల ఏంటంటే కాస్త ఎవరన్నా ఇబ్బందులు ఉన్నవారు, సకల శత్రు రోగ రుణబాధ ఉన్నవారు ఎవరంటే బయటపడతారు, మీరు బయటపడతారు. అలాగే ఒక శనివారం వీలైతే అమ్మా, ఒక శనివారం శని భగవానుడికి తైలాభిషేకం చేయించండి అమ్మా. ఒకే ఒక శనివారం శని భగవాను తైలాభిషేకం చేయించి కిలోంపావు నల్ల నువ్వులు నల్లటి వస్తువులు మూట కట్టి అయ్యగారికి దానం చేయండి. అంతే. ఇలా చేసుకోండి. ఏదన్నా పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోండి, నదీ స్నానం చేయండి. అంతే. ఏమి కంగారు పడాల్సిన పని అయితే లేదమ్మా. ధైర్యంగా ఉండండి, మనోనిబ్బరంగా ఉండండి, మనోధైర్యంగా ఉండండి,
మీకంతా మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు, శుభం భవతు, స్వస్తి.